హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పటివరకు అనగనగా ఇట్లు మీ చైత్రశ్రీ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మరి ఈరోజు మరొక అందమైన కవితతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. మరి ఆ కవిత ఏంటి? ఏం చెప్పాలి అని అనుకుంటున్నానో తెలుసుకోవాలి అనుకుంటే ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేయాల్సిందే. ప్రాణం లేని శిలలా మారాలని ఉంది. ఊపిరి లేని చిత్రంగా మారిపోవాలని ఉంది. స్పందన లేని బొమ్మలో దాగిపోవాలని ఉంది. ఈ క్షణం నుండి దూరంగా పారిపోవాలని ఉంది. భూమాత ఒడిలో ఒదిగిపోవాలని ఉంది. ఉప్పునీటి సంద్రంలో కరిగిపోవాలని ఉంది. నీలినింగి మబ్బుల మధ్యలో చిక్కడిపోవాలని ఉంది. ఇసుక రేణువులలో కలిసి తప్పిపోవాలని ఉంది. స్వచ్ఛమైన గాలితో సాగిపోవాలని ఉంది. వెచ్చనైన మంటలో సేద తీరాలని ఉంది. గుండె పగిలేలా ఏడవాలని ఉంది. మనసారా నవ్వాలని ఉంది. కళ్ళు అలిసేలా నిదురించాలని ఉంది. తనువుని విడిచి కదిలిపోవాలని ఉంది. గొంతు అలిసేలా అరవాలని ఉంది. పెదవి విసిగేలా పాడాలని ఉంది. తనివి తీరేలా ఇలా రాయాలని ఉంది. సుదీర్ఘమైన జీవిత ప్రస్థానంలో ఇన్ని భావాల కలయికతో ఎన్నో క్షణాలు యుద్ధం చేసే ఉంటారు. యుద్ధంలో గెలిచి జీవితాన్ని నిలబెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఈ అక్షరం అంకితం.